ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ వైష్ణవి ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశం జనసేన పార్టీ మండల నాయకులు దాకారపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలపురం సువర్ణరాజుపై వస్తున్న అసత్య ప్రచారాలపై జనసేన నాయకులు ఖండించారు. సువర్ణరాజు ఆదేశాల మేరకు వరద బాధితులకు 40 టన్నుల బియ్యం సేకరించి నిలవ ఉండడం వల్ల బియ్యం పురుగులు పట్టడం కారణంగా విక్రయించడంతో సొమ్మును సువర్ణరాజు అకౌంట్లో జమ చేయడం వాస్తవమేనని అన్నారు. జనసేన పార్టీ ఎదుగుదలను పలు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి కనుక అసత్య ప్రచారాలు చేస్తున్నారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానివ్వండి, సేవ చేయటంలో ముందుండే పార్టీ జనసేన పార్టీ. అటువంటి పార్టీ మీద బురదిజమే కార్యక్రమం చేసినటువంటి మీడియా అందరినీ కూడా విన్నవించుకునేది ఏంటంటే, ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అయినటువంటి మద్దిపాటి వెంకటరాజు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, సీఎం రిలీఫ్ అని కానివ్వండి, అటువంటి మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు మీరు అందరూ కూడా ప్రజల్లోకి వెలుగులో తీసుకురావాలని మీడియా తరఫున కోరుకుంటూ, ఇటువంటి దుష్ప్రచారాలు చేసినట్టు మీడియాని దుమ్మెత్తిపోయాలని ప్రజలు కోరుకుంటూ, మా యొక్క జనసేన పార్టీ తరఫు నుంచి ప్రతి నియోజకవర్గం చూడండి, ఈరోజు గోపాలపురం నియోజకవర్గం మరింత అభివృద్ధిలో 3 పార్టీల కలయికతో ముందున్నటువంటి నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలు ఏదైతే ఉన్నాయో వైసీపీ మీడియా బురద జిమ్మే కార్యక్రమంలో ఈ యొక్క దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, మేము ఒక జనసేన పార్టీ అంటే ఒకే తాటి మీద ఒకే మాట మీద ఉన్నటువంటి పార్టీ. ఈ యొక్క పార్టీ గత 2016 నుంచి కూడా ఒక మాట మీద ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ ఈ యొక్క మండలంలో దినదిన అభివృద్ధి చెందుకుంటూ వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ యొక్క పార్టీని మీరేదో చేయాలనుకుంటే మళ్ళీ మీ యొక్క గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు కానివ్వండి, గత ప్రభుత్వ అక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాం, గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి మద్దిపాటి వెంకటరాజు గారి దృష్టిలో కూడా పెట్టాం. ఇటువంటి సోషల్ మీడియాలో కానివ్వండి, అసత్యాలు కానివ్వండి,